కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను వెంటనే అమలు చేయాలి. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంతా డిమాండ్. జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంతా నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలతో పాటు అనేక వాగ్దానాలు ప్రకటించి అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ 2 ఏళ్లైనా ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, నిర్మాణంలో ఉన్న వాటి బిల్లులను సకాలంలో అందించాలన్నారు. వికలాంగుల పెన్షన్ 6,000కు, వృద్ధాప్య వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులందరికీ జీవన భృతి 4,000కు పెంచారన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. మహిళలకు నెలకు ఇస్తానన్న 2,500 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్నారు. ఆటో వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, నిజామాబాద్ భోజన్ డివిజన్ కార్యదర్శులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, నగర కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా నాయకులు కె గంగాధర్, బి మల్లేష్, బి కిషన్, వివిధ సంఘాల నాయకులు సాయారెడ్డి, నాగమణి, సాయిబాబా, కిరణ్, రెహానా, అమూల్య, చరణ్, గంగాధర్, రమేష్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను వర్ధిల్లాలి. సిపిఐఎంఎల్ మాస్ లైన్ వర్ధిల్లాలి. సిపిఐఎంఎల్ మాస్ లైన్. 2023 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు అనేక సమస్యల పరిష్కారానికి మొత్తంగా 420 డిమాండ్లను 420 సమస్యల పరిష్కారానికి అధికారంలోకి వస్తే పరిష్కరిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆచరణకు వచ్చేసరికి కొత్త సీసాలో పాత సారా మేరకే ఇవాళ పరిపాలన కొనసాగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది చాలా అన్యాయమైనటువంటిది. 6 గ్యారంటీల్లో కేవలం ఒక బస్సు ప్రయాణంకు సంబంధించి ఉచితమైనటువంటి బస్సు ప్రయాణం తప్ప మిగతా ఏ సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో మహిళలకు, ఆడపడుచులకు నెలకు 2,500 రూపాయలు ఇస్తానన్నటువంటి దాన్ని ఇవ్వకుండా ముందుగా అమలు చేయకుండా ఉన్నటువంటి దాన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే మహిళలందరి ఓట్లు వేసుకునే అధికారంలోకి వచ్చావు గనక మహిళలకు చేయుత పథకం కింద 2,500 రూపాయలు అమలు చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ అర్బన్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు పెన్షన్లు పొందుతున్నటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు జీవన భృతి తదితర ప్రజలందరికీ ఇచ్చినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 2,000 నుంచి 4,000 రూపాయలకు పెంచుతామన్నారు. కానీ ఆచరణకు వచ్చేసరికి ఒక్కటి కూడా అమలు జరిపినటువంటి పాపాన పొర. కనుక వెంటనే 2,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచి ఇవ్వాలని, అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు జీవన భృతి కోసం బీడీ కార్మికులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ జీవన భృతిగా పెన్షన్గా పెంచి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఆ రోజు 23లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు గడిచినప్పటికీ అమలు చేయలేదు. ముఖ్యంగా ప్రజలందరికీ పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, బీడీ కార్మికులకు జీవన భృతి, వికలాంగులకు అట్లాగే భర్త చనిపోయినటువంటి వాళ్లకు వితంతు పెన్షన్స్ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా వస్తున్నటువంటి వాళ్లకు, గతం నుండి వస్తున్నటువంటి వాళ్లకు